హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ హోలీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ హోలీ. ఈ సంవత్సరం హోలీ మీరు అందరూ ఎలా జరుపుకున్నారో చిన్న కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నేనైతే ఈ సంవత్సరం చాలా బాగా జరుపుకున్నాను. వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. నేను వీడియో తీస్తుంటే నా ఫ్రెండ్ అయితే వచ్చి కలర్ అయితే ఎలా రాసేస్తుందో చూడండి. ఫోన్ అంతా నిన్న ఖరాబ్ అయిపోయింది. ఇంక వీళ్ళందరూ అయితే హాయ్ చెప్పమంటే హాయ్ అయితే చెప్తున్నారు. వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరినీ చూపిస్తాను మేము ఎలాగ ఎంజాయ్ చేసాము. లాస్ట్ వరకు చూసేయండి, మీకే నచ్చుతుంది. ఇది చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం. నేను ఎప్పుడు కూడా ఇంత బాగా జరుపుకోలేదనమాట. ప్రతిసారి కూడా హోలీ అయితే యూనిట్లో చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చి సంవత్సరం కూడా కాలేదు, ఇంతమంది ఫ్రెండ్స్ అయితే అయ్యారనమాట. నేను అందరితో కలిసిపోతానమాట. నాకు తొందరగా ఫ్రెండ్స్ అయితే దొరుకుతారు. కానీ నేను ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అయితే హోలీ చేస్తారని అడిగితే మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు హోలీ ఏమీ చేయమని మజాకైతే చేశారు. కానీ ఉదయం 10 గంటలకు వచ్చి మా ఇంటికి అందరూ కలర్ రాసేటప్పటికి నేను కూడా కిందకి వెళ్ళాను. అక్కడ వదిలేసి ఇంక మొత్తం ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే ముందు కలర్స్ రాసుకొని ప్రతి ఒక్కరింటికి వెళ్ళి ఇంకొక దగ్గరికి అయితే వచ్చి మ్యూజిక్ అయితే పెట్టేసి ఇంకా వాటర్ కూడా వస్తుంది. ఇంకా వాటర్ పెట్టుకొని అప్పుడే ఫ్రెండ్స్ డ్యాన్స్ చేద్దామని స్టార్ట్ చేశారు. 10 గంటల నుంచి 2 గంటల వరకు కూడా స్టార్ట్ చేశారు. నేను ఇక్కడ జరుపుకున్నట్టుగా ఎక్కడ ఎందుకు జరుపుకోవట్లేదని అంటే, నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం కూడా రాలేదు, ఇంతమంది ఫ్రెండ్స్ అయితే అయ్యారనమాట. నేను అందరితో కలిసిపోతూ ఉంటాను. నాకు అందుకే ఎక్కడికి వెళ్ళే ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ ఉంటారనమాట. కాకపోతే యూనిట్లో ప్రతి సంవత్సరం కూడా ఇంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు కాదు, కొద్దిగా ఏజ్ డిఫరెంట్ కానీ ఇలా ఉండేవారు అనమాట. వీళ్ళందరూ నాటుతోలే, నేను ఒకదాన్ని తెలుగుదాన్ని అయితే ఉన్నాను ఇక్కడ. కాకపోతే మనం అందరితో కలిసిపోవడమే. అయితే ఇంకా పిల్లలు మొత్తం ఫ్యామిలీస్ అయితే పిల్లలు అయితే వేరే గ్రూప్, ఫ్యామిలీస్ వేరే గ్రూప్, వేరు ఫ్రెండ్స్, ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమంది గ్రూపులు అయితే తయారు చేసుకొని ఇలా మ్యూజిక్ అయితే ఎట్టి డ్యాన్స్ చేస్తున్నారు. తను ఎంపీ ఆవిడ, ఈ యువతల పక్కన ఆవిడ హర్యానా ఆవిడ చూడండి డ్యాన్స్ అయితే దించేస్తారు. వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు కదా, మనకు డ్యాన్స్లు అయితే పెద్దగా రావు. వాళ్ళతో కవర్ అలా చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నేనైతే వీడియో అప్లోడ్ చేశాను మ్యూజిక్ తోటి, కాపీరైట్ అయితే పడిపోయింది అనమాట. దాన్ని డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ చూడండి. మా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ హోలీ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇలా కలర్స్ అయితే రాసేసుకున్నాము. ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేసిన వాళ్ళం అయితే మధ్యాహ్నం 2 గంటల దాకా ఆడుతూనే ఉన్నాము. ఇంకా భోజనం లేదు, వంట లేదు. తర్వాత పార్టీ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా సంవత్సరానికి ఒక్కరోజే కదా వస్తుంది, ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు కదా, ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలా. అప్పుడప్పుడు ఎప్పుడు ఇంట్లో పళ్ళు పిల్లలు హస్బెండే కాదు, మనం కూడా లైఫ్లోని కొన్ని ఎంజాయ్మెంట్ చేయాలి కదా ఫ్రెండ్స్. నేను అందుకే నిన్నైతే చాలా ఫ్రీగా ఉన్నాను. నాకు చాలా బాగా అనిపించింది అనమాట, ఫస్ట్ టైం అనమాట. తిన్న హర్యానా ఫ్రెండ్ అనమాట, తను సిస్టర్ చూడండి, తనకు వాటర్ అయితే ఎలా వేసేస్తున్నారో పాపము. తను అనుకోకుండా వచ్చి మ్యూజిక్ ఎట్టపోతుకు డ్యాన్స్ చేస్తుంది. వెనకాల నుంచి ఒక సిస్టర్ అయితే వాటర్ అయితే వేసింది. ఒకేసారి షాక్ అయ్యింది అనమాట. నాకైతే డ్యాన్స్ రాదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను అనమాట. నాకు డ్యాన్స్ వస్తే వీళ్ళతో పాటు నేను కూడా బాగా వేద్దునని. కాకపోతే అలాగా ఫ్రెండ్స్తో అయితే కవరింగ్ అయితే చేశానమాట. మనం ఫస్ట్ నుంచి డ్యాన్స్ లాంటి నేర్చుకోలేదు. వీళ్ళకి హిందీ వాళ్ళకి అయితే హల్దీ ఫంక్షన్లో మ్యారేజ్లో అలా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోతుంది డ్యాన్స్లు అంటే. నా డ్యాన్స్ చూసి నవ్వుకోకండి ఫ్రెండ్స్. ఇలాగైతే ఎంజాయ్ చేస్తున్నారు. హిందీ పాటలు అయితే పెట్టేసుకొని, మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు, తెలుగు వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒక పెద్ద ఆవిడ అయితే ఉంది కానీ తను రాలేదన్నమాట. ఇంకిద్దరమే ఉన్నామన్నమాట ఇక్కడ. మ్యూజిక్ అయితే పెడితే బాగానే ఉంది కానీ నేనైతే కాపీరైట్ అయితే పడిపోయింది ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. తినైతే కొత్తగా డ్యాన్స్ క్లాస్ అయితే నేర్చుకుంటుంది, అందుకే తను కూడా డ్యాన్స్ బాగానే వేస్తుంది అనమాట. ఇంకా మొత్తం 2 అవర్స్ కూడా డ్యాన్సులతో అయితే సరిపడేశారు ఫ్రెండ్స్. చూడండి మయమయాన్ని వాటర్ వేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వాటర్ అయితే వేసుకుంటూ డ్యాన్స్లు అయితే దించేస్తున్నారు. ఈ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న సిస్టర్ అయితే ఎంపీ ఆవిడ అనమాట. నాగిన్ డ్యాన్స్ వేసింది కదా, నేను షార్ట్లో అయితే పెట్టాను. బెస్ట్ ఫ్రెండ్ అనమాట, చాలా బాగా వేస్తుంది డ్యాన్స్ కానీ కామెడీ కానీ. ఇంకా తను వచ్చిన కాడి నుంచి అయితే అప్పటి వరకు తను రాలేదు, తను వచ్చిన కాడి నుంచి అయితే ఇంకా ఎవరు తగ్గేదే లేదన్నట్టు వేస్తున్నారనమాట. చూడండి తను చూసి అయితే ఇంకా వేస్తున్నారు, అంత జోర్స్గా వేస్తుంది అనమాట. తను చూస్తే డ్యాన్స్ రాలేని వాళ్ళు కూడా చేయాలనిపిస్తుంది, అంత మజాగా అయితే చేస్తుంది అనమాట. చాలా బాగా కలిసి ఉంటుంది అందరితోటిని. చూడండి డ్యాన్స్ ఇంకా తను చూసేసి తను గ్రూప్లో పెట్టేసి ఎలాగైతే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇంక ఇదే వీడియో ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ వరకు డ్యాన్సులు తర్వాత లాస్ట్లో అయితే పార్టీ ఉంటుంది. ఇంకా నాగిన్ డ్యాన్స్ కానీ ఏ డ్యాన్స్ కానీ జోకులు కానీ తనకి వేసినట్టుగా ఇంకెవ్వరూ చేయరనమాట. అంత బాగా అయితే చేస్తుంది అనమాట తను.
ఎవరైనా అయితే అస్సలు అలా చేయాలనుకుంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని అనుకుంటుంది. అలాగేం లేదు. ఇక్కడ ఒక ఫ్రెండ్ వచ్చి చెప్తుంది కదా, వాళ్ళు అందరూ ఇంట్రెస్ట్గా డ్యాన్స్ చేస్తుంది. మయాన్ని పాము వచ్చిందని చెప్పమంటుంది. పాము వచ్చిందని నేను చెప్పేటప్పుడు ఒక్కసారి షాక్ అయిపోయి ఎక్కడోళ్ళు అక్కడ పరిగెత్తి వెళ్ళిపోయారనమాట. నేను వీడియో చేస్తుంటే నా దగ్గరికి వచ్చి పాము వచ్చిందని చెప్పమంటుంది. ఎవరు డ్యాన్సుల్లో వాళ్ళు వేస్తున్నారనమాట. ఎవరికి నచ్చిన స్టెప్లు వాళ్ళు వేసుకుంటుంటేనే. చూడండి ఎలాగైతే బెదిరిపోయి అటు ఇటు వెళ్ళిపోయారో పాము వచ్చింది అనేటప్పటికి. చూడండి ఫ్రెండ్స్, ఇంకైతే అందరూ అలసిపోయి డ్యాన్సులు అయితే అయిపోయిన తర్వాత ఇలా చిన్న పార్టీ అయితే కూల్ డ్రింక్, సమోసా, నమ్కిన్ది అయితే పార్టీ అయితే చేసేసుకుంటున్నాము. లాస్ట్లోనే కూర్చొని జోకులు వేసుకుంటూ ఒక అరగంట అయితే ఇంకా లాస్ట్లో ఇలా టైంపాస్ అయితే చేసేస్తున్నాము. అందరం ఇలా కూల్ డ్రింక్లను, సమోసాలు అయితే చిన్న టీ పార్టీ అయితే చేసేసుకుంటున్నాం అనమాట. ఫుల్గా అందరూ గంతేరు కదా, ఆకలి అయితే వేస్తుంది. ఇంక పార్టీ ఇంకా అప్పటికే వెళ్ళిపోయారనమాట. వంట చేయాలని అప్పటికే 2 అయిపోయింది కదా, వంట చేయాలని చాలామంది అయితే వెళ్ళిపోయారు. ఇంక మేము ఉన్న వాళ్ళు మాత్రం అలా పార్టీ అయితే చేసేసుకున్నాము. ఇవి తినేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా అటు ఇటు మాట్లాడుకొని మేము కూడా తర్వాత అయితే వెళ్ళిపోయాము. చూడండి ఫ్రెండ్స్, హోలీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక లాస్ట్లో ఎలాగా ఓన్ వాయిస్ అయితే పెట్టేస్తున్నాను. మీరే చూసేయండి. నచ్చిలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. मेरे YouTube चैनल है, हाय बोलो। होली बहुत अच्छे से सभी ने डांस किया. అందరూ చాలా బాగా డాన్స్ చేశారు. పార్టీ కూడా చేసుకుంటున్నాము. హిందీ